హలో ఎవ్రీవన్, ఈవినింగ్ స్నాక్ ఏం చేసుకోవాలని ఆగమవుతున్నారా? అయితే ఈరోజు మంచి పకోడీ రెసిపీ అయితే చూపిస్తాను. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ పకోడీలు ఏంటి, నార్మలే కదా, అందరు వేసుకునేవే కదా అని అనుకోవద్దు. దీంట్లో ఒక చిన్న కిట్క్ ఉంది, దాంతో మన టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అదేంటంటే ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత చాలామంది వాటర్ పోసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆనియన్స్ని బాగా స్మాష్ చేసినట్టు మనం చేత్తోనే చేశాక దాంట్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. దాని తర్వాత ఇంకా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ వాము, లైక్ కొత్తిమీర అన్నీ వేసేసుకొని మీరు జస్ట్ కలిపేసుకోవటమే. అండ్ ఒక్కటి ఏంటంటే మనం అస్సలు వాటర్ పోయకూడదు, ఓన్లీ ఆ ఆనియన్స్లో వచ్చే వాటర్తోనే కలపాలి. అప్పుడైతే టేస్ట్ అయితే నిజంగా బయట తిన్న దానిలాగానే ఉంటుంది. అండ్ మేమైతే ఈవినింగ్ స్నాక్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను చాలా కొత్తిమీర వేసాను, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ఈ మధ్య ఏమేమి చేసుకుంటున్నారు ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మా పకోడీ విషయానికి వస్తే టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది అసలు. అండ్ నేను ఈ కార్తీక మాసం కాబట్టి కొంచెం టేస్ట్ చూడకుండా చేశాను, కొంచెం ఉప్పు తగ్గింది. ఆ ఉప్పు కూడా కొంచెం యాడ్ అయినట్టయితే ఇంకా టేస్ట్ చాలా బాగుండేదంట. బట్ నేను ఆఫ్టర్ ఫాస్టింగ్ నేను టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.